నమస్తే 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 సో నా నేమ్ వచ్చేసి దినేష్. క్లారిటీ ఉంది కదా, నా పేరు దినేష్ అన్న. లాథిస్ జార్జ్ అండ్ శామ్యుల్ అని, మన పరశురామ్, వెంకట్, నాని అని. సో ఇక్కడ మన ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మన మాథ్యూస్ అన్న నాని అతనే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇలాగా అంటే అసలు హిందూస్ కి క్రిస్టియన్స్ కి మధ్యలో ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి, చిన్న చిన్న క్లమ్లీనెస్ ఉంటాయి కదా మనకేమని. సో ఈ క్లారిటీ చేసుకుందాం అని ఒక ఫ్రెండ్లీ డిస్కషన్. ఇది ఒక డిబేట్ అయితే కాదు, ఒక ఫ్రెండ్లీ డిస్కషన్. అది కూడా ఫ్రెండ్లీగా ఉండడం కోసం నేనేమనుకున్నా అంటే, అందరికి ఇది 3 ఉన్నారు కాబట్టి ఒక 15 minutes ఇస్తారు ఒక టీమ్. మీ టీం 15, మా టీం 15. సో ఈ టీం మా టీం కాదు, ఓకే, ఈ టీం కి 15 minutes. సో దాంట్లో మీరు 5 తీసుకుంటారు, లేదా మొత్తం మీరే 15 తీసుకుంటారు, మీ ఇష్టం. మీకు కూడా సేమ్ ఆప్షన్ అందరికి. ఫ్రెండ్లీగా అన్నాను కాబట్టి ఇక్కడ పైగా మనం ఫ్రెండ్లీ డిస్కషన్ కాబట్టి ఎవరి గ్రంథాల గురించి కానీ బుక్స్ గురించి వెళ్ళట్లేదు. పైన ఎట్లా ఒక సరౌండింగ్స్ లాగా సూపర్. ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అడగడం. కొంచెం సెట్టింగ్ అటువైపు తిరుగుంటే మొత్తం ఇటు ఫేస్ అయింది, కెమెరా కరెక్ట్ లేదు, కొంచెం ఇటు తిరుగుదాం మళ్ళీ ఉన్నాను పరిస్థితి. ఇదే సెట్టింగ్. సో ఇది 15 minutes ఇస్తాం ఆ టీమ్ కి, ఈ టీమ్ కి. కొంచెం వాయిస్ 15 minutes ఇస్తా టీమ్ కి, ప్రతి ఈచ్ అండ్ ఎవరి టీమ్ కి 15 minutes టైం ఇస్తాను నేను. దాంట్లో మీరు 15 ఒక పర్సనే వాడుకుంటారు. సో అయితే మెయిన్లీ కంటెంట్ ఏంటంటే, ఇక్కడ మనం ఫ్రెండ్లీ డిస్కషన్. ఇది దీంట్లో మనం ఏమంటే వీళ్ళగానే మీ గ్రంథాల మీదకి వెళ్ళరు, సో మీ గ్రంథం మీదకి వెళ్ళరు, మీరు వీళ్ళ దాంట్లోకి వెళ్ళరు. సో సరౌండింగ్స్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఆల్రెడీ మనం ముందుగా డిస్కస్ చేస్తున్నట్టు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఏంటి అనేది ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం. టైమింగ్ అందులోకి మెయిన్లీ ఏంటంటే, మనం ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ ఇటువంటి యూజ్ చేయడం కట్ట ఏముండదు. సో ఫ్రెండ్లీగా మనం ఇప్పుడైతే ఫ్రెండ్లీగా ఎట్లా ఉంటున్నామో సేమ్ ఇలాగే మాట్లాడుకుందాం, వెళ్దాం. పర్సనల్ గా టైం అట్లా ఏమద్దు. అయితే మీరు ఇప్పుడు చెప్పండి, అంటే మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, అసలు మీ కంటెంట్ ఏంటి అనేసి. నేనైతే మీడియేటర్ ఇట్లా వచ్చాను మామూలుగా. మీరు ఏంటి, మీ కంటెంట్ ఏంటి, మీరు నాని అని ఎందుకు అప్రోచ్ అయ్యారు, అంటే ఏంటి మీ ఇంటెన్షన్ అనేది. సో మీరు స్టార్ట్ చేయండి, దానికి మీకు టైం స్టార్ట్ చేయమంటారు. సో హౌ మచ్ టైం? మీ టీం 15 minutes ఇచ్చింది. అంతే 15. దాంట్లో మీరు 15 మీరే వాడుకుంటారా, 5 వాడుకుంటారా, లేదా 7 వాడుకుంటారా, అది మీ ఆప్షన్. అది I think I'll use 15 మీరే యూజ్ చేసుకుంటారా. స్టార్ట్ చేయనా? 2:20 అయింది, స్టార్ట్. All right. So, to be very honest, I don't think any of us is secular. Secularism, the definition చెప్పే ముందు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్తా. I have a master's in public policy and I'm currently finishing a PhD also in the same subject. So, secularism... Sorry to interrupt. అంటే మీరు కాదు, మీరు కంప్లీట్ ఇంగ్లీష్ కి వెళ్తున్నారు అంటే వ్యూవర్స్ కూడా కొంచెం ఇంగ్లీష్ వాడతాను, ఇబ్బంది ఏం లేదు, నాకేం అట్లా ప్రాబ్లం మనకేం లేదు. వ్యూవర్స్ కూడా ఉండాలి కదా, అండర్స్టాండ్. సో ఓకే, స్టార్ట్. అయితే అది నా విద్యా సంబంధించిన నేపథ్యం. సో సెక్యులరిజం కి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో చెప్తాను, ఐ థింక్ దిస్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ లేటర్. It's a principle of governance which separates the state from religion. అంటే ఒక దేశములో గవర్నెన్స్, పరిపాలన అనేది ఏ మతం మీద ఆధారం లేకుండా అందరికి అనుకూలంగా, అందరికి సంక్షేమం వచ్చేటట్టు బోధించే కాన్సెప్ట్ అనేది సెక్యులరిజం. సో బై డెఫినిషన్ తోని ఎవరైతే హిందూ అని చెప్పుకుంటారో, ఎవరైతే క్రిస్టియన్ అని చెప్పుకుంటారో, వాళ్ళు ఎవరు కూడా సెక్యులర్ కాదు బై డెఫినేషన్. బికాస్ అది సోషియాలజీకి సంబంధించిన కాన్సెప్టే కాదు, అంటే సమాజంకి సంబంధించిన కాన్సెప్ట్ కాదు, అది రాజకీయంకి, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక 10 సంవత్సరాల కింద ఉన్న అండర్స్టాండింగ్ చెప్తాను. సెక్యులరిజం అంటే మనం ఏమనుకుంటామంటే, ఒకరితోనొకరు మంచిగా ఉండడము, హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్, సిక్ ఇసాయి బాయ్, అందరూ ఒకటే, అందరం భారతీయులమే, ఈ భావజాలం. అది సెక్యులరిజం కాదంటే అది బ్రదర్హుడ్, అన్న తమ్ముళ్ళ భావజాలము, ప్రేమ భావజాలము. దీన్ని ఇంగ్లీష్ లో కాన్స్టిట్యూషన్ లో కూడా ఉన్నది, ఫ్రెటర్నిటీ అంటారు అన్నమాట. దిస్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే 10 సంవత్సరాల కింద నేను ఎప్పుడైతే స్కూల్లో చదువుతుండేనో, అప్పుడు ఎప్పుడు కూడా ఆయన నా పక్కన తోటి సహోదరుడు హిందూ అని గాని, ముస్లిం అని గాని, పెద్ద కులం చిన్న కులం అని గాని చూడడం అనేది జరగలేదు. ఈ నేపథ్యం అనేది ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న నేపథ్యం. ఈ గత 10 సంవత్సరాల నుండి చూసిన ఏదైతే ఉన్నాయో, ఎట్లయితే సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ ఎట్లయితే ఉన్నదో చూసి నాకు ఒక బాధ. అంటే ఎన్నడూ లేనది ఇతర మతాల మీద,
దేవుళ్ళని కించపరుచుకుంటూ, అది క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిం అయినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అట్మాస్ఫియర్ అనేది కొంచెము అసభ్యకరంగా కొన్నిసార్లు చాలా మాటికి మారిపోయింది. అయితే నాట్ యాజ్ అ క్రిస్టియన్, ఒక క్రైస్తవుని కాకపోయినా కూడా నేను ఒక భారతీయుడిగా, ఈ గడ్డ మీద పుట్టిన ఎస్పెషలీ తెలంగాణ పౌరుడిగా నాకేమనిపించిందంటే ఇన్ని రోజులు లేనది ఇవాళ దినం కొత్తగా మత విద్వేషాలని ఎందుకు రెచ్చిపోతున్నాయి, ఎందుకు మన గుడ్ల మీద దాడులు అవుతున్నాయి, ఎందుకు చర్చిలల్లో దాడులు అవుతున్నాయి, ఎందుకు టెర్రరిజం అనేది హైలైట్ అయిపోతుంది, ఎందుకు మనకు తెలియకుండా పక్క దేశము పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకున్నారు. సో రిలీజియస్ పరంగా, మతం పరంగా సమాజం ఎటు దిక్కుపోతుందనే ఒక భయమైన చెప్పాలి. ఎందుకంటే నేను అనుకున్న భారతదేశంలో అందరూ సమానముగా, అందరూ వారు క్రిస్టియన్ అయినప్పుడు వారు ప్రసాదం ఇచ్చినప్పుడు స్వీకరించడము, క్రిస్మస్కి వచ్చినప్పుడు చర్చ్ కి పిలిచి కేక్ ఇవ్వడము, ఈ ఆదరణ గుణంతో ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయము. భారతదేశం కూడా ఇదే ప్రేమ భావజాలంతో ఉండాలని నా అభిప్రాయము. కానీ సమాజము ప్రస్తుతానికి అట్లా లేకపోవడం వల్ల ఏం చేస్తే బాగుంటది అనే అంశం మీద మాట్లాడినప్పుడు నేను చాలా కొన్ని కొన్ని సంవత్సరాల నుండి నాణ్యనను కూడా ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను వారి కాంటెంట్ కూడా. మరి బ్యాలెన్స్ తప్పకుండా మరి హిందూ ఏదైతే సెంటిమెంట్ ఉందో, ఏదైతే ప్రాపర్ భావజాలం ఉందో, అన్స్టేబుల్ కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ఆ మాట చాతుర్యం నాకు నచ్చి ఆయనకి మెసేజ్ చేయడం అనేది జరిగింది. అన్న ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే అందరూ హిందువులం కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎవరైతే భారతీయులని అనిపించుకుంటారో వాళ్ళని అందరు ఎట్లా ప్రేమ భావజాలంతో ఎట్లుండొచ్చు అనే ఒక ఆలోచన కొద్ది ఆయనతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పోతే చాలా ఎక్స్టెండ్ అయిపోతుంది కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ థింగ్స్. అందుకే తెలంగాణ రాష్ట్రంకి చెందినం కాబట్టి ఈ ప్రాంతం మీద ఫోకస్ చేద్దామన్నా, చిన్నగా స్టార్ట్ చేద్దామంటే అన్న కూడా ఒక రికమెండేషన్ ఇచ్చింది. యారి మనం ఉన్న ఏరియాస్ లో కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, అట్లా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ గ్రో అవుదాం అంటే స్వీకరించిన అన్న డెఫినెట్లీ మనం కూర్చొని మాట్లాడదామని చెప్పినాము. యాక్చువల్లీ చాలా సార్లు అనుకున్నాము. 15 minutes కంటిన్యూ చేస్తారా? నేను చేస్తున్నాను. 5 అయిపోతుంది. ఓకే, కంటిన్యూ. చాలా సార్లు మాట్లాడుకున్నాం, కుదరలేదు చాలా మాటకు. కానీ ఇక ఇవాళ దినం కుదిరింది కాబట్టి చాలా సంతోషము. బట్ ఇదేనండి దట్ రాబోయే తరముకి మనం నుండి, బికాస్ వీ విల్ బి ద ఫ్యూచర్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీ విల్ బి కోఆర్డినేటింగ్ ద తెలంగాణ క్రిస్టియన్ నెట్వర్క్ యాజ్ వెల్. సో వచ్చే తరానికి మనము ఎలాంటి భావజాలము కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తాం అనేది ఒక అంశం మీద ఒక విశ్లేషణ చేయాలన్నట్టు నేను నాన్నకు మెసేజ్ చేయడం అనేది జరిగింది. నాకు హిందూ గ్రంథాలంటే గాని, భగవద్గీత అంటే గాని నాకు చాలా ప్రేమ. నా తోటి బెస్ట్ ఫ్రెండ్ నితీష్ యాదవ్ అనే పేరు చేసి అని అన్నకు మెసేజ్ చేసిన. చిన్నప్పటి నుండి కూడా ప్లే స్కూల్ గానీ చాలా అనేక సందర్భాల్లో రామాయణం చూడడం గానీ చూసి నాకు ఇట్ అట్రాక్టెడ్ టు మీ టువర్డ్స్ హిందూయిజం. ఇష్టదైవ స్వేచ్ఛ అన్న గానీ ఆల్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్ వాజ్ వెరీ వెల్కమింగ్ టు మీ. తద్వారా నాకు సాఫ్ట్ కార్నర్ అన్నమాట. నాకు ప్రేమతో ఉండడము, హిందూ ఫ్రెండ్స్ తో ఉండడం అనేది చాలా ఇష్టము. నేను పలారం మండిలకు వెళ్తాను, ప్రసాదం తీసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ అట్లాంటి నిబంధనలు నాకేం లేవు. బట్ ఐల్ కోట్ దిస్ శ్లోక దట్ ఐ రియలీ లైక్. కృష్ణప్రభుల వారి గురించి ఉద్దేశించి రాసిన వాల్మీకి గారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానః సృజామి. ఐ థింక్ ఐల్ ఫినిష్ మై స్టేట్మెంట్ విత్ దిస్. ధర్మాన్ని గురించి, ధర్మానికి మతానికి తేడా ఉన్నది, అంతరున్నది కాబట్టి ధర్మము ప్రతి ఒక్కరు కూడా ధర్మ సంస్థాపన కోసము వారి వ్యక్తిగత ప్రోత్సాహనలలో, వారి వ్యక్తిగత పాతలో వెళ్తున్నారు కాబట్టి అందరు కూడా ధర్మ సంస్థాపన కోసమే కృషి చేస్తున్నారు కాబట్టి ఈ డిస్కషన్ మంచిగా అవుతుందని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు 6 minutes 30 seconds వాడుతున్నారు. You want to add any? Let them sir. మనకే బెటర్ కదా. నెక్స్ట్ తీస్తే ఇవ్వండి. అంటే ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ తీసుకుంటానికి నెక్స్ట్ రౌండ్ మిగిలిన టైం నెక్స్ట్ రౌండ్ లో యూజ్ చేసుకుంటాను. ఓకే. సో డిఫరెన్స్ ఓకే.
యూజ్ చేసుకున్నాను సార్. వెదర్ మాట్లాడి నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇస్తా కదా, ఇవ్వాలి కదా టైప్స్. నన్ను మీడియేటరే పెట్టు ఒక్క నిమిషం. అప్పుడు ఫ్యాన్ ఎట్లా కొంచెం నాకు కవర్ అంటే ఫ్లైస్ వస్తున్నాం ఒక మెదిగా ఫ్యాన్ వద్దా కావాలా ఫ్లైస్ ముఖం మీదకి వస్తుంది. రాణి షిఫ్ట్ దట్ ఫ్యాన్ టువర్డ్ ఇటు పెట్ట జరిగింది. వాళ్ళ ఇచ్చిన 15 minutes లో 6 minutes 30 seconds వాడుకున్నారు. అది నెక్స్ట్ సెక్షన్ వాడుకుంటారు వాళ్ళది. ఇప్పుడు మీకు ఇస్తున్న టైం దాంట్లో మీ ముగ్గురులో ఎవరు వాడుకుంటారు అనేది, ఐ మీన్ ఫస్ట్ ఎవరు అప్రోచ్ అవుతారని మీ ఇష్టం. ఓకే, స్టార్ట్ చేయమంటారా? ఎవరు చెప్తారు? నువ్వు. ఓకే, నానే స్టార్ట్ చేయండి. సో గారీ బ్రో మాట్లాడి నాకు బాగా నచ్చింది. సెక్యులర్ భావము అందట్లో ఉండాలి అని అంటారు. రైట్, నిజం. అందట్లో ఉన్నప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటాము, ఇలాంటి గొడవలు ఇవన్నీ రావు. కానీ బేసిక్ గా సెక్యులర్ అనేది హిందూస్ లో మాత్రమే చూస్తాం మనం. సో నేను నీలో చూసినాను, ఓకే అది బెటర్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, దాని గురించి నేను సంతోషము. సో నీలో అందరూ ఉంటే ఈ గొడవలు రావని నా ఒపీనియన్. ప్రసాదాల పట్ల, గుళ్ళ పట్ల, దేవుళ్ళ పట్ల వ్యత్యాసం లేని వాళ్ళు మాత్రమే ఇది గొడవలు స్టార్ట్ కావు. కాకపోతే సెక్యులరిజం అనేది కేవలం హిందూస్ నుంచి వస్తుంది. కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లామిక్ కావచ్చు పెరిగింది హిందూస్ నుంచి, వేరే నుంచి కాదు. ఇంకోటి ఏంటంటే మేజర్ నా పాయింట్ ఏంటంటే దేవుళ్ళని దూషించవద్దు. దేవుళ్ళని దూషించే స్టార్ట్ చేసింది నా పర్సనల్ ఒపీనియన్. అది క్రిస్టియన్ నుంచే స్టార్ట్ అయింది. క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచే దేవుని తిట్టు స్టార్ట్ అయింది. సువార్త పేరుతో హిందూస్ ఇంటి ముందుకు వచ్చి బైబుల్ని ప్రకటించేటప్పుడు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు బైబుల్ని ప్రకటించండి, మేము దాన్ని వ్యతిరేకించాం, 100% వ్యతిరేకించాం. జీజస్ మీరు దేవుడు అని చెప్పడం వల్ల మాకేం ప్రాబ్లం లేదు. నేను నమ్మే 10 దేవుళ్ళ పక్కన 11వ దేవుడుగా నేను జీసస్ దేవుడిని ఫోటో పెట్టి నేను ఆరాధిస్తాను. కానీ మీరు జీజస్ మాత్రమే దేవుడు, మిగతా దేవుళ్ళు దేవుడు కాదు అన్నప్పుడే నాకు ప్రాబ్లం. సో అది ఒకటి, తిట్టడం అనేది, దేవుని దూషించడం అనేది క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం స్టాప్ అయిపోవాలి. సెకండ్, ఇంకోటి ఏంటంటే క్రిస్టియానిటీ ఎక్కువ శాతం దేశానికి విరుద్ధంగానే మారుతారు. మీరు వినిండొచ్చు చాలా మటుకు, భారత్ మాతాకి జై అన్నారు. పోనీ భారత్ మాతాకి జై అనకుండా భారత్కి జై అనండి, అది కూడా అన్నారు. క్రిస్టియన్ కంట్రీస్ ఏదో వీళ్ళ పూర్వీకులు క్రిస్టియన్స్ నుంచి కంట్రీస్ నుంచి వచ్చినట్టు క్రిస్టియన్ కంట్రీస్ ని పోగొడుతూ భారతదేశాన్ని తిడుతూ, ఈ గడ్డ మీద ఉండి ఈ గడ్డ మీద తినుకుంటా, ఈ గడ్డ మీద గాలి పీల్చుకుంటూ, ఇక్కడ బతుకుంటూ వేరే దేశాన్ని పొగడం అనేది నాకు వాళ్ళను నచ్చండి. చాలా మంది మీరు ఏమనుకోకండి, జాంబీ వైరస్ తోని పోల్స్తారు క్రిస్టియానిటీని, కొంతమంది, నాట్ అందరినీ. సో ఆ జాంబీ వైరస్ కంటే కొంతమంది దేశాన్ని తిట్టేవాళ్ళు డేంజర్ అని చెప్తాను నేను. ఎందుకంటే జాంబీ ఆ పక్క జాంబీని గర్వదు, కానీ ఈ జాంబీ వైరస్ ఉన్నవాడు పక్క జాంబీని కూడా గరుస్తాడు. సో ఇది ఆగిపోవాలి. దేశాన్ని ప్రేమించాలి క్రిస్టియన్, దైవ దూషణ మాపేయాలి. హిందువుల పట్ల ఇప్పుడు నువ్వు ఎలాగైతే బైబిల్ ప్రకటిస్తున్నావో ప్రకటించే విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే కొట్లాటలు లొల్లిలు తక్కువైతాయి, మారుతాయి. సో అంతే, ఇది మారాలి. లేదు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, మనం మధ్యలో డిస్కస్ చేద్దాం. నాకు కూడా 3 క్వశ్చన్ పర్టికులర్ మీరు ప్రకటించే క్రిస్టియన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి మానవత్వానికి అతీతంగా ఉంది, ఇంకోటి దేశానికి విరుద్ధంగా ఉంది, ఇంకోటి మానవ సంబంధాలకి ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయి. నేను మధ్యలో మీకు క్వశ్చన్స్ రేజ్ చేస్తాను, మరి రిపీట్ చేయాలన్నా. మానవత్వానికి కొన్ని అతీతంగా కొన్ని సువార్తలు చెప్తారు, మానవ సంబంధాలకు అతీతంగా కొన్ని సువార్తలు చెప్తారు, ప్రకృతికి విరుద్ధంగా కొన్ని సువార్తలు చెప్తారు. సో దాని వల్లనే మేజర్ గొడవలు రావడము, వీళ్ళ మధ్య డిస్పైస్ రావడము, గ్యాప్ రావడము, ఈ ప్రేమపూరిత సంబంధాలు తెగిపోవడానికి కారణము నేను ఆ 3 ఇంపార్టెంట్ గా నేను భావిస్తున్నాను. ఆ 3 క్వశ్చన్ నేను మధ్యలో టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. 2 minutes 56 seconds అన్న, అంటే 3 కింద వేస్తున్నాను నాకు. ఓకే, ఇంకా నేను ఇంకా దాంట్లో 12 minutes అంటే మీరు వాడతారు కదా, సరే కంటిన్యూ చేస్తాం 15 minutes. సో ఇప్పుడు ఎవరు మీరా అన్న? అంటే ఇక్కడ అయిపోయింది కదా. If you want అంటే ఒక్క నిమిషం, అంటే క్లారిటీ లేదనమాట. 15 minutes లోపు మీరు అన్ని ఇచ్చేసారు కదా, మీరు నెక్స్ట్ సెకండ్ వాడుకుంటారు. వీళ్ళు కంటిన్యూ చేస్తే ఓకే, లేదంటే మీకు ఇస్తాను నేను. నేనేమనుకున్నా అంటే అన్న అడిగిన దానికి ఆన్సర్ చెప్పే టైం ఇస్తున్నారేమో. మీరు రాసుకోండి అలా. ఎవరు చెప్తారు మీరు? ఓకే, స్టార్ట్. స్టార్టింగ్ బ్రదర్ స్టార్టింగ్ నో వన్ ఈజ్ సెక్యులర్ స్టార్ట్ చేశారు. నో వన్ సింప్లీ సెక్యులర్. ఎందుకంటే సెక్యులరిజం అనేది అదొక మనిషికి ఉండాల్సిన క్వాలిటీ కాదు, అది ఒక గవర్నమెంట్ ఎంటిటీ క్యారీ చేయాల్సిన క్వాలిటీ. అయితే అసలు ఈ సెక్యులరిజం అనే వర్డ్ ని 1851 అప్పుడు ఒక కాయిన్ చేశారు. ఆయన పేరు జార్జ్ జాకోబ్. అది కూడా ఆయన వర్డ్ ని ఎందుకు కాయిన్ చేయాల్సి వచ్చిందంటే, ఆయన ఏమన్నాడంటే లైక్ దేవుడికి మనం కంప్లీట్ రైట్స్ ఇచ్చేస్తున్నాం, అలా ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నందుకు, నేను మొరాలిటీ నమ్ముతాను, నైతికతను నమ్ముతాను, దేవుడు ఇలాంటివి నమ్మను అన్నందుకు
బ్లాస్ఫమీ కింద ఆయన ఇంప్రెజెంట్ చేశారు. సో అప్పుడు ఆయన కనిపించింది అసలు ఈ గవర్నెన్స్ అనేది చర్చ్ కింద ఎందుకు అంటారు, మీకు తెలిసే ఉంటుంది చాలా. Yes, yes. అప్పుడు ఈ గవర్నమెంట్ కానీ పొలిటికల్ ఈ మొత్తం పోప్ కింద ఉండేది, చర్చ్ కింద ఉండేది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో ఆయన సెక్యులరిజం అనే వర్డ్ ని కాయిన్ చేశారు. అయితే గట్టిమా అయితే ఇండియా స్పెసిఫిక్ సెక్యులర్. బట్ మీరు సెక్యులర్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక హిందూ, నేను ఒక హిందూని, నేను కట్టర్ హిందూని, మీరు ఒక కంప్లీట్ క్రిస్టియన్, అది చెప్పుకోవచ్చు. కానీ సెక్యులర్ ఉండాలి, అది ఒక గవర్నమెంట్ బాడీకి ఉండాల్సింది. రెండు, ఫస్ట్ పాయింట్ ఒకటి మిస్ అయ్యా, పిహెచ్డి చదివా అన్నారు, అది పర్సూ చేస్తున్నా అన్నారు కదా. చదువుకున్న వాళ్ళతో చాలా రోజులేదు మాట్లాడు. అయితే సెక్యులర్ మైండ్ సెట్. మీ గురించి చెప్పాలంటే మీ వే అంతా నాలాగే ఉంది, అంటే మాలాగే హిందూస్ లాగే ఉంది. అంటే ప్రసాదాలు తినొచ్చు, వేరే వాడిని హట్ చేయొద్దు అని అంటూనే మీరు ఇండైరెక్ట్ గా హిందూ యొక్క భావాన్ని చూపిస్తున్నారు. కానీ మీరు నడిచే వే మాత్రం క్రిస్టియానిటీలో ఉంది. సో మీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ప్రసాదం తినరు అని అంటే కంప్లీట్ గా ఒక బైబిల్ ని ఫాలో అయ్యే టైప్ లో వెళ్తే కనుక అప్పుడు మాకు ప్రాబ్లం వస్తుంది. కానీ మీ యొక్క ఐడియాలజీ కానీ హిందుత్వానికి దగ్గరకే ఉంది. ఎందుకంటే మీరు మమ్మల్ని రెస్పెక్ట్ చేసి ప్రసాదం తీసుకున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, సో అండ్ సో. అని మీరు నడిచే పాత్ మాత్రం క్రైస్ట్ ని నమ్మారు. సో కోట్ చేస్తున్నా, మహాత్మా గాంధీ అన్నాడు, ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్. సో అదే అనిపించింది, మీరు క్రీస్తు నమ్మడం ప్రాబ్లం లేదు, కానీ మీరు హిందుత్వ భావజాలం ఉంది. సో భగవద్గీత గురించి ఒక కోట్ చేశారు, ఇది చెప్పకూడదు, చిన్న కరెక్షన్, Sure. మీరేమనుకోవద్దు. Yeah. వాల్మీకి చెప్పడం కాదు, కృష్ణుడు చెప్తున్నాడు యథా యథా ధర్మం Okay. అనేది. వాల్మీకి రాసినప్పటికీ అది చెప్పింది కృష్ణుడు. వాల్మీకి రాసింది రామాయణం. సో భగవద్గీత కృష్ణుడికి సంబంధించి వ్యాసుడు చెప్పారు. అది సో ఇప్పుడు నేను కోట్ చేసేది కృష్ణుడు కృష్ణుడు చెప్పిన డైలాగ్ ని కోట్ చేసి కృష్ణుడు చెప్పుకున్నాడు. అంటే కృష్ణుడు చెప్పింది మీరు కృష్ణుడు కాకుండా వారు ఎవరు చెప్పారని something అని ఇలా. వాల్మీకి మిస్టేక్ అంటే కృష్ణుడు చెప్పిన డైరెక్ట్ కృష్ణుడే చెప్పాడు అది. ఇంకోటి వాట్ ఇఫ్ నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు జై శ్రీరామ్ అంటారు, ప్రసాద్ అంటారు, వాట్ ఇఫ్ బైబుల్ లో కాంట్రాడిక్ట్స్ కాన్స్టిట్యూషన్? మీరు ఇప్పుడు సపోజ్ బైబుల్లో ఇలా చేయండి అని ఉంది, One second అన్న. మీరు మాట్లాడి నా దాకే రావట్లేదు వాయిస్. అదే చెప్తున్నా. అంటే మన బ్రదర్ కి వినిపించాలి కదా కొంచెం క్లారిటీ. ఐ కెన్ హియర్. మీరు మీ బైబిల్లో కనుక కాన్స్టిట్యూషన్ లాని కాంట్రాడిక్ట్ చేస్తే, అంటే బైబిల్లో ఇలా ఉంది బట్ రాజ్యాంగం నాకు ఇలా చెప్పింది అంటే మీరు దేని ఫాలో అవుతారు? ఇది నా క్వశ్చన్. అంతే. 6 minutes 32 seconds అయింది అంతే. మన అన్న కూడా ఫస్ట్ 6 minutes 30 seconds వాడుకున్నా. మీరు కంటిన్యూ చేస్తారా? నేను స్టార్ట్ చేస్తా. అంటే స్టార్ట్ చేయమంటే రాస్తున్నారు ఎవరు? నాకు ఒకటి, నేను 6 minutes వాడుకున్నాను ఇద్దరు కలిపి మీ టీం వచ్చి 50 minutes లో మీరు 6 minutes 30 seconds రికార్డ్ అవుతుంది. సో ఓకే దినేష్, ఇప్పుడు స్టార్ట్ చేయండి. లేదు మన సైడ్ నుంచి ఆల్రెడీ ఇద్దరు మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ నోట్ చాలా పాయింట్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, నెక్స్ట్ సెషన్ లో నేను స్టార్ట్ చేస్తాను. రెస్పాన్స్ రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ నేను కూడా మాట్లాడతా లాస్ట్ లో. కాదు ఇప్పుడు ప్రశ్నలు అడిగినారు కదా, మీరు ఎలా అన్నా రియాక్ట్ అవ్వండి ప్రశ్నకి సమాధానం. అది మీకు ఇచ్చిన టైంలో మీరు వాళ్ళ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పవచ్చు, మీరు కొత్త అది మీ ఆప్షన్. అది ఓకే ఫైనల్ కన్వర్సేషన్ మన టైం పీరియడ్ అయిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు పెట్టిన క్వశ్చన్స్ మీరు పెట్టిన క్వశ్చన్స్ ఉండిపోతాయి అనమాట. సో దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు లేదా వాళ్ళు ఇచ్చారు లేదా అని కూడా టాలీ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ మోడరేట్ గా నేను అడుగుతున్నాను అది. అది మీరు ఎలా చేసుకుంటారు అనేది సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు అంటే వీళ్ళకి కూడా 15 బ్యాలెన్స్ 15 అంటే బ్యాలెన్స్ ఉంది. మీరు ఇంకా 8 minutes 30 seconds ఉంది మీది. సో వీళ్ళు కూడా 6 minutes 30 seconds ఫార్వర్డ్ సేమ్ వాళ్ళకి అదే ఉంది. అది సెకండ్ థింగ్. మీకు ఇంకా 8 minutes 30 seconds ఉంది. దాంతో పాటు ఇప్పుడు వచ్చే 15 minutes కూడా కలిపే ఉంటుంది. ఓకే సో 8:30 + 15 minutes. 15 minutes. ఓకే, మీరే స్టార్ట్ చేస్తారు.